హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నా చిన్న పొరపాటు. ఈ కథని రచించిన వారు మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నాన్న వినాయకుని గుడి పంతులు గారు ఫోన్ చేశారు అంటూ చెబుతుంది అనన్య. 10 నిమిషాల్లో వస్తాను చెప్పమ్మా అని చెప్పాను నేను లోపల నుండి. సరే నాన్న అంటూ, నాన్నగారు 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పమన్నారు అంకుల్ అంటుంది. సరే త్వరగా రమ్మని చెప్పమ్మా అని మాట్లాడి పెట్టేశారు పంతులు గారు. ఏంటో మన ఊర్లో ఈయనే పెద్ద ముత్తైదువు అన్నట్టు ప్రతి పెళ్ళికి గాజులు వేయటానికి పిలుస్తూ ఉంటారు అంటూ లోపల నుండి వచ్చింది సత్య. ఏమనుకున్నావోయ్, నా గాజుల షాప్ అంటే నేను లేనిదే మన ఊర్లో ఏ పెళ్ళి పూర్తి అవ్వదు. నా చెయ్యి అస్తం బలం అలాంటిది అని నమ్ముతారు అందరూ అన్నాను. మా నాన్నగారి దగ్గర నుండి గాజుల షాపు నడుపుతూ ఉండేవారు. నేను కూడా బాగా కష్టపడి చాలా అభివృద్ధిలోకి తీసుకువచ్చాను మా గాజుల షాపు నుండి. ఈరోజు ఊరిలోనే పెద్ద ఫ్యాన్సీ షాపు పెట్టాను. ఊరిలో ఏ పెళ్ళి అయినా కానీ సీను షాపులో నుండి గాజులు కొనాల్సిందే జనాలు అందరూ. కొందరు ఇంటికి పిలిపించుకొని గాజులు వేయించుకుంటారు పెళ్ళిళ్ళకి. సరే నాకు టైం అవుతుంది, నేను వెళతాను అంటూ అమ్మా అని పిలిచాను ఎదురు రావడం కోసమని. అనన్య వెనక నుండి వస్తూ, నాన్న హెల్మెట్ మర్చిపోయారు అంది. సారీ అమ్మా, కంగారులో మర్చిపోయాను అంటూ అనన్య వైపు చూసి చెవి పట్టుకున్నాను. ఎన్నిసార్లు చెప్పాను నాన్న, హెల్మెట్ పెట్టుకోండి బైక్ మీద వెళ్ళినప్పుడు అంటూ హెల్మెట్ చేతిలో పెట్టింది. 10 నిమిషాల్లో పంతులు గారి ఇంటికి వచ్చాను. అక్కడంతా హడావుడిగా ఉంది. పచ్చని పందిరి, బాజా భజంత్రీలు. కరోనా సమయం వల్ల ఎక్కువగా బంధుమిత్రులను పిలవకపోయినా ఇల్లంతా కోలాహలంగా ఉంది. అప్పుడే పంతులు గారు ఎదురొచ్చి లోపలికి తీసుకెళ్తారు. అమ్మాయిని ఇప్పుడే పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు. వచ్చిన ముత్తైదువులు అందరికీ గాజులు వేయమని నన్ను వరండాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళారు. ఆడవారు అందరూ వచ్చి తమకు నచ్చిన గాజులు ఎంచుకొని వేయించుకున్నారు. ఇక నేను వెళ్ళి వస్తాను పంతులు గారు అంటూ బయటికి వచ్చాను. షాపు దగ్గరికి వెళ్ళి షాపు ఓపెన్ చేసి అక్కడి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాను. కడుపులో అంతరాత్ముడు ఘోషిస్తున్న కరోనా సమయం కాబట్టి నేరుగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనం చేసి సోఫాలో కూర్చున్నాను. అనన్య ఎక్కడా అని సత్యాని అడిగాను. రేపు ఆన్లైన్ ఎగ్జామ్ ఉందట, చదువుకుంటుంది అంటూ చెప్పింది సత్య. సరే, అమ్మా నాన్న భోజనం చేశారా? చేశారండి, పడుకున్నారు అని చెప్పింది సత్య. నేను రేపు ఉదయాన్నే ఖరీదుకి వెళుతున్నాను, త్వరగా లేవాలి, ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. సత్య నా వెనకాలే వచ్చి, అదేంటి మోహన పెళ్ళికి వెళ్ళట్లేదా రేపు అని అడిగింది. లేదు, పెళ్ళి రేపు చాలా సింపుల్గా చేసుకుంటున్నారు. రిసెప్షన్కి పిలుచుకొని బాగా చేసుకోవాలి అని అనుకుంటున్నారట. ఆదివారం రిసెప్షన్, అందుకని రిసెప్షన్కి వెళ్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాను. ఉదయాన్నే లేచి ఖరీదుకి వెళ్ళాను. అక్కడ కావలసినవన్నీ ఖరీదు చేసి పార్సిల్ పంపించవలసిన అడ్రస్ ఇచ్చి ఇంటికి బయలుదేరాను. రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంటికి మరో తాళం ఎప్పుడూ నా దగ్గర ఉంటుంది. తాళం తీసి లోపలికి వచ్చేసరికి అందరూ పడుకున్నారు. నేను స్నానం చేసి వచ్చి టేబుల్ మీద ఉన్న అన్నం తినేసి పడుకున్నాను. ఆ రోజు ఆదివారం ఉదయం నేను రావడం అవ్వదు, నాకు కుదరలేదు. మీరు అనన్య తీసుకుని వెళ్ళిరండి రిసెప్షన్కి చెప్పింది సత్య నాతో. సరే అంటూ లేచాను. లేదు నాన్న, నాకు ఎగ్జాము అవుతున్నాయి, నేను చదువుకోవాలి అని చెప్పింది అనన్య. సరే అయితే నేను ఒక్కడినే వెళతాను, ఇక్కడే ఫంక్షన్ హాల్లోనే కదా అని రిసెప్షన్కి రెడీ అయ్యి అనన్య ఎక్కడా అని సత్యని అడిగాను. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అండి, ఈ పాటికే వచ్చేయాలి, నేను ఫోన్ చేస్తా ఉండండి అంది. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు పంపించావు బయటికి? నాకు ఎదురు రావాలి అని తెలుసు కదా. సరే అయితే
టైం అవుతుంది, నేను బయలుదేరతాను అని చెప్పి బయటికి వచ్చేసాను. హెల్మెట్ అంటూ వెనక వస్తుంది సత్య. ఊర్లోనే కదా రిసెప్షను, ఈ మాస్క్తో పాటు హెల్మెట్ పెట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఎంతసేపు, భోజనం చేసి వచ్చేస్తాలే అని బాయ్ చెప్పి బయటికి వచ్చేసాను. నేను వెళ్ళేటప్పటికి అక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. తెలిసిన వాళ్ళని పలకరించి భోజనం చేసి బయలుదేరాను. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మాస్క్ పెట్టుకొని బండి నడపటం ఇబ్బందిగా ఉంది. మళ్ళీ హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు వీళ్ళు. హెల్మెట్ పెట్టుకొని ఎండలో బండి నడిపితే తెలుస్తుంది నా బాధ అనుకుంటూ బండి మీద వెడుతున్నాను. పక్క నుండి వెళుతున్న నేను, నాకు ఎదురుగా ఒక ఆటో వచ్చి నాకు డాష్ ఇచ్చింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను రోడ్డు మీద నుండి పక్కనే ఉన్న రాళ్లగుట్ట మీద వెళ్ళకిలా పడ్డాను. నా బండి 2 మొగ్గలు వేసి కొంచెం దూరంలో పడింది. ఆటో అతను వెంటనే ఆటో ఆపి పరుగున నా దగ్గరకు వచ్చారు అందరూ. నేను బాగానే ఉన్నాను, నా బండి గురించి చూడండి అని నేను చెబుతున్నాను. కానీ ఎవరు నా మాట వినట్లేదు. నా ఫోను ఎక్కడో పడిపోయింది చూడు అంటున్నాను. కానీ ఎవరూ నన్ను పట్టించుకోవటం లేదు. అందరూ నా మొహం మీద కొడుతున్నారు. లేవమని నేను లేవటానికి చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ లేవలేకపోతున్నాను. నేను లేస్తున్నాను కానీ నా శరీరం నాకు సహకరించలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నా శరీరం అణువంతైనా కదలటం లేదు. ఎవరో ఒకతను బ్రతికే ఉన్నారా చూడండి అంటూ చెప్పారు. మరొకతను వణుకుతున్న చేతివేలుని నా ముక్కు దగ్గరికి తెచ్చి పెట్టాడు. అతను అందరి వైపు చూసి తల అడ్డంగా ఊపుతూ ఉన్నాడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడూ వాళ్ళని చూసింది లేదు. అందరూ కూడా అయ్యో అంటే ఏడుస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, నాకు ఏమీ అవలేదు, ఎందుకు ఏడుస్తున్నారు, ఆపండి అని. ఎంత నా మాటలు ఎవరూ వినటం లేదు. వెంటనే మరొకతను అన్నది 108కి ఫోన్ చేయండి అన్నారు. 10 నిమిషాల్లో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. నా శరీరాన్ని ఎత్తుకొని అంబులెన్స్లో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నాకు అర్థం కాలేదు, అసలు ఎందుకు తీసుకువచ్చారు? నేను బాగానే ఉన్నాను కదా, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని చెబుతున్నా. ఎవరూ వినిపించుకోవడం లేదు. ఎదురుగా డాక్టర్ వచ్చి నా చెయ్యి పట్టుకొని నాడి చూసి ప్రాణం లేదు అని చెప్తున్నారు. నేను బాగానే ఉన్నాను అంటే ప్రాణం లేదు అంటారేమిటి అంటూ చాలా గట్టిగా అరుస్తున్నాను. కానీ ఎవరూ నా మాటలు పట్టించుకోవటం లేదు. అప్పుడే అర్థమైంది నా మాటలు ఎందుకు పట్టించుకోవటం లేదు అని. నేను మాట్లాడే మాటలు వాళ్ళకి వినిపించడం లేదు. నేను నా శరీరం నుండి వేరు అయిపోయాను. పోలీసులు అక్కడికి చేరుకొని నా పర్సులో ఉన్న ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా మా ఇంటికి వెళ్ళి నాకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సంగతి ఇంట్లో వాళ్ళకి తెలియజేశారు. అందరూ ఏడుస్తూ హాస్పిటల్కి చేరుకున్నారు. నా శరీరం మీద పడి బోరున ఏడుస్తున్నారు. అనన్య మాత్రం నన్ను ప్రశ్నిస్తుంది. ఎందుకు నాన్న ఎప్పుడు హెల్మెట్ మర్చిపోతారు? ఎందుకు నాన్న కరోనా వస్తుంది అంటే భయపడి మాస్కులు పెట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ను ఊహించి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయారు అంటూ ప్రశ్నిస్తూ రోదిస్తుంది. సిగ్గుపడ్డాను. ఎన్నిసార్లు హెల్మెట్ గురించి అనన్య గుర్తు చేసినా నేను నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు మీ అందరికీ అన్యాయం చేసి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా నిర్లక్ష్యమే మీ అందరి జీవితాలు అన్యాయం అయ్యేలా చేసింది. అనన్య, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు అంటూ చాలా రోదిస్తున్నారు. కానీ
అది వాళ్ళకి వినిపించడం లేదు. నేను జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసి వీళ్ళందరి జీవితాల్ని ఒక ప్రశ్నార్థకంగా వదిలేసి మధ్యలోనే వెళ్ళిపోవలసి వచ్చింది. కారణం నేను చేసిన అతి చిన్న తప్పు. బండి నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం. నేను హెల్మెట్ పెట్టుకొని ఉంటే గాయాలతో బయటపడేవాడిని. కానీ నా నిర్లక్ష్యమే నా ప్రాణాలను బలితీసింది. నా కుటుంబాన్ని ప్రశ్నగా మిగిల్చేసింది. ఇది మా కుటుంబంలో జరిగిన విషాదం నుండి రాసిన కథ. స్నేహితులారా, దయచేసి హెల్మెట్ని నిర్లక్ష్యం చేసి మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. మీ కుటుంబానికి అన్యాయం చేయకండి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.